తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. చెట్టినాడ్ ఎగ్ దోస. మనందరికీ ఎంతో నచ్చే ఎగ్ దోసకు తమిళనాడు స్టైల్ చెట్టినాడ్ గ్రేవీని మేళవించి చేసేదే ఈ చెట్టినాడ్ ఎగ్ దోస. కావలసిన పదార్థాలు: బియ్యం 100 గ్రాములు, ఉప్పుడు బియ్యం 50 గ్రాములు, మినపప్పు 50 గ్రాములు, మెంతులు 1 టేబుల్ స్పూన్, చనా దాల్ 2 టేబుల్ స్పూన్లు, అటుకులు 50 గ్రాములు, నీళ్లు తగినంత, బ్లాక్ పెప్పర్ 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పట్టా 2, దాల్చిన చెక్క 2, లవంగాలు 5, యాలకులు 6, ఎండుమిరపకాయలు 2, సోంపు 1 టేబుల్ స్పూన్, కల్పసి 3 గ్రాములు, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గలు కొన్ని, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 గ్రాములు, నూనె తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, టమాటో పేస్ట్ తగినంత, ఉప్పు తగినంత, నెయ్యి తగినంత, ఉడికించుకున్న గుడ్లు 2, తరిగిన కొత్తిమీర 5 గ్రాములు. ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల బియ్యం, 50 గ్రాముల ఉప్పుడు బియ్యం, 50 గ్రాముల మినపగుండ్లు, 1 స్పూన్ మెంతులు, 2 చెంచాల శనగపప్పు, 50 గ్రాముల అటుకులు, కొన్ని నీళ్లు పోసి కలుపుకుని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి రుబ్బి 6 నుంచి 7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి కాగనిచ్చి అందులో మిరియాలు, కొత్తిమీర విత్తనాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు, ఎండుమిరపకాయలు, సోంపు, పిన్నెల్, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి ఉప్పు వేసుకొని మరోసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మిక్సీ వేసి పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి దానిలో పసుపు, కారం, కరివేపాకు, టొమాటో ప్యూరీ వేసి కలిపి ఉప్పు వేసి మరోసారి కలిపి దానిలో మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక వేడి పెనంపై నీళ్లు చల్లి తుడుచుకొని ఒక మందపాటి దోస వేసుకొని పైనుండి నెయ్యి, మసాలా చోలే వేసి దోసంతా పరవాలి. దానిపై ఉడికించిన గుడ్డు తురుముకొని కొత్తిమీర వేసి మగ్గించి కట్ చేసి ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే చెట్టినాడ్ ఎగ్ దోస రెడీ. దీన్ని చట్నీ మరియు సాంబార్లతో తింటే చాలా బాగుంటుంది. చెట్టినాడ్ స్టైల్ ఎగ్ దోస అదిరిపోయింది కదా. మరెందుకు ఆలస్యం, మీరు తయారు చేసుకోండి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.